హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం ద టేస్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు వీడియోలో మనం కాంచీపూర్ టూర్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం విష్ణు కంచి చూద్దాం. కాంచీపురంలో మనందరికీ తెలుసు విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి టెంపుల్స్ ఉంటాయి. సో ముందుగా మేము విష్ణు కంచి వెళ్ళాము. దీన్నే వరదరాజస్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో నేను కొన్ని క్లిప్స్ తీసాను, సో చూద్దాం. ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందామంటే దీన్ని విష్ణు కంచి లేదా వరదరాజస్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న చాలా ప్రసిద్ధమైన హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది విష్ణు భగవానునికి అంకితమైనదిగా దీన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఈ ఆలయంలో వరదరాజస్వామి ప్రధాన దేవత, అందువల్లే ఈ టెంపుల్ని వరదరాజస్వామి టెంపుల్ అని అంటారు. నార్మల్గా అయితే వరదరాజస్వామి అంటే మీనింగ్ ఏంటంటే మనకి విజయాన్ని అనుగ్రహించేవాడు అనే అర్థంలో వరదరాజస్వామి అని వస్తుంది. సో ఈ టెంపుల్ని మనకి చోళ, పాండ్య, విజయనగర సామ్రాజ్య పాలనలో అభివృద్ధి చెందింది. సో మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది ఇందులో, ఈ టెంపుల్లో. ఫర్దర్గా మనకి వీడియోలో వస్తుంది. ఆ కోనేరులో వాటర్లో కింద మనకి అత్తివరదరాజస్వామి విష్ణుమూర్తి పెద్ద విగ్రహం ఉంటుంది. అది ఎవ్రీ 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బయటకి తీసి మంచిగా పూజలన్నీ చేసి మళ్ళీ దాన్ని కోనేరులోనే పెడతారనమాట విగ్రహం. సో అది ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వెండి బల్లి, బంగారు బల్లులు కూడా ఈ టెంపుల్లో మనకి ఉంటాయి. సో కొన్ని క్లిప్స్ చూసేద్దాం.
మనం శివకంచి చూస్తున్నాము. శివకంచి అంటే ఏకాంబరేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కంచి కామాక్షి టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, చాలా నియర్ ఉంటుంది. సో ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం పంచభూత స్థలాల్లో ఒకటి. ఇక్కడ ఇది భూతత్వానికి ప్రతీక. సో ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, చాలా పెద్దగా ఉంటుంది ఆలయం. ఇందులో 59 మీటర్ల ఎత్తైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మనం ఈ టెంపుల్ పురాణ గాథ తెలుసుకుంటే, పార్వతీదేవి ఇక్కడ శివుణ్ణి మృత్తిక లింగాన్ని చేసి పూజించింది అని చెబుతారు. మృత్తిక లింగం అంటే మట్టి రూపంలో. సో ఆమె శివుణ్ణి మృత్తిక లింగ రూపంలో పూజించడం వల్ల శివుడు ప్రత్యక్షమై ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడనమాట. సో అందువల్ల ఏకాంబరేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పాప విమోచనం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అలాగే ఈ టెంపుల్లో లోపల వెళ్తే మనకి 3500 సంవత్సరాల పాతదైన తాళ్ళ చెట్టు అనే ఒక వృక్షం ఉంటుంది. నెక్స్ట్ ఇది చిత్రగుప్త టెంపుల్ బస్ స్టాండ్లోనే ఉంటుంది. బస్ స్టాండ్కి చాలా దగ్గరగా అక్కడే ఉంటుంది. సో చిన్న క్లిప్ మాత్రమే ఉండింది, యాడ్ చేశాను, వెళ్ళినప్పుడు దర్శించుకోండి. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వామన టెంపుల్. ఇక్కడ విష్ణుమూర్తి వామన అవతారంలో మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు మనం పాండవదూత పెరుమాళ్ టెంపుల్ వెళ్తున్నాము. ఇది శ్రీ వామన టెంపుల్ నుండి చాలా దగ్గరగా ఉంటుంది, మ్యాక్స్ 2 to 3 కిలోమీటర్స్లో మనకి ఈ టెంపుల్ ఉంటుంది. పాండవదూత పెరుమాళ్ టెంపుల్ మేము వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్ అయిందండి. అంతకుముందు ఒకరోజు ఏదో ఉత్సవం చేశారంట. సో దాంట్లో భాగంగా ఆ రోజు క్లోజ్ ఉంచారనమాట టెంపుల్. సో మేము నార్మల్గా వెళ్ళి టెంపుల్ అంతా చూసి, పక్కన లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, సో దర్శనం చేసుకొని వచ్చాము. మేము శ్రీ పాండవదూత పెరుమాళ్ టెంపుల్ నుండి నెక్స్ట్ కైలాసనాథ ఆలయానికి వెళ్ళాము. ఇది పాండవదూత పెరుమాళ్ టెంపుల్ నుండి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది అన్నింటికంటే చాలా 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 పురాతనమైన ఆలయం. లోపల మనకి శివుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ శిల్పకళ చాలా బాగుంటుంది.
శక్తి కంచి టెంపుల్కి వచ్చాము. శక్తి కంచి అంటే కంచి కామాక్షి టెంపుల్. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంపై కూర్చొని పద్మాసన స్థితిలో మనకి దర్శనం ఇస్తారు.